రామ ఉదయం లేచి చూడగానే అక్కడ ఇంటి ముందర గుమ్మం ముందు హోలీకి సంబంధించిన రంగులు రకరకాల గిఫ్ట్లు అన్ని కూడా ఉంటాయి. అది శౌర్యనే మొత్తం అరేంజ్ చేశాడు అనుకొని రామ చాలా సంతోషపడుతూ నిద్రపోతున్న శౌర్య దగ్గరికి వెళ్లి శౌర్యకి ముద్దు పెడుతుంది. ఏంటి రామ, నువ్వు నాకు ముద్దు పెట్టావా అని శౌర్య చాలా షాకింగ్ గా అడుగుతూ ఉంటే, అవును సార్, నేను మీకు ఎందుకు ముద్దు పెట్టానో తెలీదా సార్? రండి సార్, బయట చూపిస్తాను. నేనే మీకు చూపించాలా? మీరు నాకు హోలీకి ఇలాంటి సర్ప్రైజ్ ప్లాన్ అరేంజ్ చేస్తే నేనెందుకు ముద్దులు ఇవ్వను అని రామ చాలా గర్వంగా ఆద్యకి వినపడాలని మరీ చెప్తూ ఉంటుంది. ఆ సెటప్ అంతా చూసిన శౌర్య, రామ ఇలాంటి సర్ప్రైజ్లేమి నేను ప్లాన్ చేయలేదే, ఇది నేను ఏర్పాటు చేయలేదే అని చెప్పడంతో ఇక ఆద్య పగలబడి నవ్వుతూ ఉంటుంది. ఇది శ్రీను నా కోసం సర్ప్రైజింగ్ గా ఏర్పాటు చేసి ఉంటాడు అని చెప్తూ, రా శ్రీను రా, నా కోసం ఎలాంటి సర్ప్రైజింగ్ ప్లాన్ చేశావు, చాలా బాగుంది అని ఆద్య నవ్వుతూ చెప్తూ ఉంటే రామ కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు శ్రీను, ఆద్య నేను ఇలాంటి సర్ప్రైజింగ్ ఏమీ ప్లాన్ చేయలేదే అని శ్రీను చెప్పటంతో ఈసారి రామ పగలబడి నవ్వుతూ ఉంటుంది. అయితే పెద్దమ్మ నా కోసం ఇలా ప్లాన్ చేసి ఉంటుంది అని ఆద్య చెప్తూ ఉంటే, రా పెద్దమ్మ రా అని అప్పుడే అక్కడికి వస్తున్న జానకిని పిలుస్తూ ఉంటుంది. పెద్దమ్మ నా కోసమే కదా ఇలా ప్లాన్ చేశావు అని అడుగుతూ ఉంటే ఆద్య, ఇది నేను ప్లాన్ చేయలేదే అని జానకి చెప్తుంది. మరి ఎవరు ప్లాన్ చేశారబ్బా అని అందరూ చాలా షాకింగ్ గా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ల్యాండ్ లైన్ కి ఫోన్ కాల్ రావటంతో, హలో ఎవరు చెప్పండి అని జానకి మాట్లాడుతూ ఉంటే, జానకి ఫోన్ తీసావా లేచావా అని రఘురామ్ అడుగుతూ ఉంటే, ఏమండి ఇక్కడ హోలీకి సంబంధించి ఎవరో సర్ప్రైజింగ్ ప్లాన్ చేశారండి, అది ఎవరు అనేది అర్థం కావటం లేదు అని జానకి చెప్తే, అది నేను నీ కోసం అరేంజ్ చేసిన సర్ప్రైజ్ జానకి అని రఘురామ్ చెప్పడంతో ఇక జానకి చాలా సంతోషపడుతూ ఉంటుంది.